వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. సో బిఫోర్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్లో మనం 8.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం కదా. అండ్ ద సేమ్ టైం ఏంటి అంటే 8.2 ఎక్సర్సైజ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. 8.2 ఎక్సర్సైజ్లోని ఇంట్రడక్షన్లో మనం ఏం చెప్పుకున్నాము, సైను కాసు టాను కోసికెంట్ సీకెంట్ కాట్ తలక వాల్యూస్ అనేవి మనకి ఏ విధంగా వస్తాయో చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ చెప్పాము. నెక్స్ట్ అలాగే క్వశ్చన్ నెంబర్ 1లోని ఏవైతే 5 ఇచ్చాడో ఆ 5 కూడా మనం డిరైవ్ చేసి ఉంచాం. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 2లోని ఫస్ట్ వన్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి వాడు ఏమంటున్నాడు, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ చాయిస్. అంటే నేను చాయిస్లు ఇస్తున్నాను, దాంట్లోని కరెక్ట్ ఆప్షన్ ఏంటో మీరు చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నాను. సో సపోజ్ వాడు ఏమి ఇచ్చాడు వాల్యూ 2 tan 30 degrees. ఓకే, 2 tan 30 degrees by 1 plus tan square 30 degrees అని చెప్పేసి చెప్పాడు. సో ఇప్పుడు నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా. ఏమి ఇచ్చాడు 2 into tan 30 degrees కూడా రాస్తున్నాను. ఓకే, 2 tan 30 degrees by 1 plus tan square 30 degrees. అయితే మనకి ఏం తెలియాలి, ఫస్ట్ tan 30 వాల్యూ కావాలి. ఓకే, సో ఇక్కడ tan 30 degree వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత, tan లో 30 degree వాల్యూ మనకి ఎంత ఉందండి 1/√3. ఓకే, సో ఇక్కడ 1/√3 tan 30 వాల్యూ ఎంత 1/√3. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాము 2 into tan 30 ప్లేస్లో 1/√3 వేసేసాను బై ఇంకా ఏముంది 1 ప్లస్ tan స్క్వేర్ 30 కదా, అంటే tan 30కి స్క్వేర్ చేయాలి, అంటే 1/√3కి స్క్వేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఏమొస్తుంది ఇక్కడ 2/√3 నెక్స్ట్ బై 1 ప్లస్ ఇక్కడ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1/√3కి స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఇంకా అప్పుడు ఏం మిగులుతుంది 3 అనేది మిగులుతుంది. ఓకే, సో అప్పుడు నెక్స్ట్ స్టెప్కి చూసినట్లయితే ఏముంది ఇక్కడ పైన 2/√3 అనేది ఉంది. అండ్ అలాగే కింద మనం ఎల్సిఎం చేస్తాం కదా, ఆల్రెడీ 3 అనేది ఎల్సిఎం 1లోని 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 1s ఎంత 3 అవుతుంది. అండ్ 3 + 1. ఓకే, సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ ఏముంది 2/√3. ఇక్కడ ఏం చేస్తాం 3 + 1 = 4. ఓకే, 4/3 అనేది ఉంది కదా, దాన్ని కాస్తాను పైకి తీసుకొని వెళ్ళిపోతాం. ఏమొస్తుంది ఇక్కడ 3/4. అర్థమైందా, 4/3 ఉంది ఇక్కడ, అది వస్తే ఏమవుతుంది 3/4 అయ్యింది. సో ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది 2 1s 2 2s పోయింది, ఇంకా ఏం మిగిలింది 3 into 1 3 ఏముంది ఇక్కడ 2√3. ఓకే, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ పైన ఉన్న 3ని కాస్త నేను ఎలా రాసుకోవచ్చు, ఈ పైన ఉన్న 3ని √3 into √3 రాసుకోవచ్చా, √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి √3 into √3కి √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, అప్పుడు ఇంకా ఏం మిగులుతుంది 3 మిగులుతుంది. ఓకే, సో అందువల్ల 3ని నేను √3 into √3 రాసుకున్నాను. ఓకే, బై 2√3 అనేది ఉంది. సో ఇప్పుడు పైన ఒక √3 కింద ఒక √3 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్, ఇంకా ఏం మిగిలింది √3/2 అనేది మిగిలింది. ఓకే, ఇక్కడ వచ్చిన √3/2 అనేది మనకు తెలిసిన వాల్యూస్లోనే ఎక్కడ ఉందో చూస్తాం మనం. ఓకే, √3/2 అనేది సైన్ వాల్యూస్లో కానీ కాస్ వాల్యూస్లో కానీ టాన్ వాల్యూస్లో కానీ ఎక్కడైనా ఉందేమో చూస్తాం. ఓకే, మనకు తెలిసిన వాల్యూ ప్రకారం చూడండి, సైన్లో √3/2 ఎక్కడుంది 60 degreesలో ఉందన్నమాట. అంటే √3/2 అంటే దేని తాలూకా వాల్యూ సైన్ 60 degrees, సైన్ 60 degrees అనమాట. అంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో కూడా ఏది కరెక్ట్, ఫస్ట్ వన్ కరెక్ట్. ఓకేనా, సైన్ 60 అనేది మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఓకేనా, నోట్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు 1 - tan square 45 degrees 1 - tan square 45 degrees by 1 plus tan square 45 degrees అని ఇచ్చాడు. అలాగే 4 ఆప్షన్లు ఇచ్చాడు, ఏమని tan 90 degrees ఒకటి, 1 ఒకటి, sin 45 degrees ఒకటి, అండ్ అలాగే 0 ఒకటి ఇచ్చాడు. సో ఇప్పుడు నేను సాల్వ్ చేస్తున్నా. ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో 1 - tan square 45 degrees by 1 plus tan square 45 degrees. ఓకే,
సో ఇప్పుడు చూసినట్లయితే 1 మైనస్ అయితే tan 45 డిగ్రీస్ తాలూకా వాల్యూ మనకి ఎంత అని తెలుసు 1 అని తెలుసు. tan 45 వాల్యూ ఎంత 1. సో ఇప్పుడు 1 మైనస్ ఓకేనా ఇక్కడ ఏమొస్తుందండి tan స్క్వేర్ 45 కాబట్టి 1 స్క్వేర్ అండ్ బై అండ్ ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది 1 ప్లస్ 1 స్క్వేర్. సో చూడండి ఇక్కడ 1 స్క్వేర్ 1 ఓకే 1 స్క్వేర్ అన్న 1 అన్న ఒకటే కాబట్టి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఏముంది ఇక్కడ 0. ఓకే ఇది మనకి ఏంటి అంటే దీని తాలూకా ఆన్సర్. ఎక్కడ ఉంది కరెక్ట్ ఆప్షన్ అనేది tan 90 డిగ్రీస్ 1 sin 45 అండ్ 0. ఓకేనా సో ఇప్పుడు ఉన్న వాటిలోని 0 అనేది మనకి ఎక్కడైనా వస్తుందా tan 90 వాల్యూ ఎంత 0 వస్తుందా tan లోని మనకి ఎక్కడ వస్తుంది tan 0 డిగ్రీ అని చెప్పేసి అన్నాడు. ఆప్షన్ లో ఉందా లేదు. సో నెక్స్ట్ 1 అనేది ఉంది. సో ఇక్కడ 1 అనేది మనకి ఎక్కడ రావాలి tan 45 లో రావాలి. అంటే ఇది కాదు అండ్ ఇది కాదు. ఓకేనా sin 45 అన్నాడు. sin 45 లో 0 ఎందుకు వస్తుంది సో అంటే ఇది కూడా కాదు. ఓకే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది డి అనమాట. ఓకే సో ఇది మనకి ఆన్సర్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 2లోని థర్డ్ ప్రాబ్లం ఏమంటాడు sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a అన్నాడు. ఈజ్ ట్రూ అని అంటున్నాడు. అది కరెక్టేనా అయితే ఎప్పుడు అంటున్నాడు when a ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఏం తీసుకోవాలంటున్నాడు 0 డిగ్రీ కానీ 30 డిగ్రీ కానీ 45 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ అంటే ఏ వాల్యూలోని ఏది తీసుకుంటే ఇది ట్రూ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ ఏ ప్లేస్లోని 0 డిగ్రీ వాల్యూ వేస్ట్ చేస్తున్నాను. ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ వేసి చేస్తున్నాను. ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత తీసుకోవాలి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ నేను తీసుకుంటున్నాను మామూలు రెండింటిని ప్రూవ్ చేయడం కోసం. ఓకే ఇక్కడ sin 2 ఇంటూ ఏముంది ఏ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ ఓకే ఈజ్ ఈక్వల్ టు 2 sin ఇక్కడ కూడా 0 డిగ్రీ. అయితే నాకు ఆల్రెడీ తెలుసు ఎంత sin 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు sin 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. ఓకే సో ఇప్పుడు sin 2 ఇంటూ 0 ఏమవుతుంది sin 0 కదా అవుతుంది sin 0 ఓకే రాసేస్తున్నాను sin 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది 2 ఇంటూ sin 0. ఓకే సో ఇప్పుడు sin 0 వాల్యూ మనకి ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ sin 0 వాల్యూ ఎంత 0 2 ఇంటూ 0 ఎంత 0 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్టేనా అన్నాడు. సో కరెక్టే కదా అంటే ఈజ్ ఈక్వల్ టు ఇటుపక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అటుపక్క వాల్యూ రెండు కూడా సమానమేనా అంటున్నాడు. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వల్గా వచ్చింది కదా. సో అందువల్ల మనం ఏం తీసుకుంటే మనకి వాల్యూ సమానంగా వచ్చాయి 0 డిగ్రీ వాల్యూ అని తీసుకుంటే మనకి సమానంగా వచ్చాయి. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఏమి ఇచ్చాడు ప్రాబ్లం 4th వన్ సెకండ్ క్వశ్చన్ లో 4th వన్. ఓకే 2 tan 30 డిగ్రీస్ బై 1 మైనస్ tan స్క్వేర్ 30 డిగ్రీస్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో అయితే ఇక్కడ నాకు తెలియాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి దాని తాలూకా 4 ఆప్షన్లు అనేవి ఇచ్చాడు. వాటిలోని ఏది కరెక్టో చెప్తున్నాడు అనమాట. ఏది కరెక్టో చూడండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు నాకు తెలియాల్సింది ఫస్ట్ ఏంటి tan తాలూకా 30 డిగ్రీ వాల్యూ ఎంతో తెలియాలి. tan 30 వాల్యూ ఎంత మనకి 1/√3 ఓకేనా tan 30 వాల్యూ 1/√3. ఇంకా అస్తమానం టేబుల్ దగ్గర వెళ్ళకూడదు ఆల్రెడీ మన మైండ్లో ఉండాలి ఇవన్నీ కూడా మనం చదువు నేర్చుకోవాలి. ఓకే సో tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3 వచ్చింది అది వేసుకున్నాను. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు 2 ఇంటూ tan 30 డిగ్రీస్ బై ఓకే 1 మైనస్ tan స్క్వేర్ 30 డిగ్రీస్. ఓకే ఇప్పుడు ఏం వస్తుంది అని చూసినట్లయితే 2 ఇంటూ tan 30 కదా అది ఇచ్చాడు tan 30 వాల్యూ ఎంత 1/√3 1/√3 వేసా బై 1 మైనస్ tan స్క్వేర్ 30 కదా అంటే tan 30కి హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ కూడా 1/√3 హోల్ స్క్వేర్. నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏముంది ఇక్కడ 2/√3 2/√3 బై ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 1 మైనస్ 1 స్క్వేర్ అంటే ఎంత 1
బై రూట్ 3కి స్క్వేర్ ఎంత అవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మిగిలింది ఎంత 3 అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 2/√3 అలాగే ఉంది. 2/√3 బై ఇక్కడ ఏం లేకపోతే 1 ఎల్సిఎం ఏమవుతుంది 3 అనేది ఎల్సిఎం అవుతుంది. 3 1s 3 కాబట్టి 3 మైనస్ ఇక్కడ ఎంత ఉంది 1. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏమొస్తుంది ఇక్కడ 2/√3 ఇక్కడ ఉన్న టర్మ్ అనే దాన్ని మనం పైకి తీసుకుని వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది 3/3 - 1 ఎంత 2. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే 2 క్యాన్సిల్. ఇంకా అక్కడ ఏం మిగిలింది √3 అండ్ 3/√3 ఉంది. సో ఇప్పుడు చూసినట్లయితే చూడండి ఇక్కడ 3/√3 ఎక్కడ రాదు కదా, ఇక్కడ ఏం మిగిలింది 3/√3 మిగిలింది. సో మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్లే 3ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం 3 = √3 × √3 రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ √3కి స్క్వేర్ని అప్లై చేసినట్లయితే 2 ఉన్నాయి కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఏమొస్తుంది 3 వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు √3 × √3/√3. ఓకే, సో ఇక్కడ పైన కింద √3లు క్యాన్సిల్ అయితే ఇంకా ఏం మిగిలింది √3 అనేది మిగిలింది. ఇప్పుడు చూడండి √3 అనేది ఎక్కడ వచ్చిందో వాల్యూ చూద్దాం ఒకసారి. చూడండి √3 అనేది సైన్లో కాసుల్లో ఉందా, ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు టాన్లోకి వచ్చేసరికి √3 వాల్యూ ఎక్కడ ఉంది, tan 60 degreesలో √3 వాల్యూ ఉంది కాబట్టి ఆ యొక్క √3 వాల్యూని ఏం రాసుకుంటాను tan 60 degrees అని చెప్పేసి రాస్తాను. అంటే వాడికి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం 2 tan 30 degrees by 1 + 1 - tan square 30 degrees ఏమని మనం ప్రూవ్ చేసాము tan 60 degrees. ఎంత tan 60 degrees అంటే ఉన్న ఆప్షన్స్లోని ఏది కరెక్ట్, సి అనేది కరెక్ట్.